టీ20 ప్రపంచ కప్ 2024లో వరుసగా సంచలన విజయాలు నమోదవుతున్నాయి. ఇప్పటికీ పాకిస్తాన్పై యూఎస్ఏ జట్టు, న్యూజిలాండ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ విజయాలు సాధించి టీ20 ప్రపంచ కప్ను రసవత్రంగా మార్చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మరో సంచలనం చోటు చేసుకుంది. శ్రీలంకపై బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించి మట్టి కనిపించింది. చివర్లో బంగ్లాదేశ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి సులభంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను క్లిష్టతరం చేసుకుని ఎట్టకేలకు గెలుపు గీతను దాటింది. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో శ్రీలంక జట్టు ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయి సూపర్ 8 అవకాశాలను దాదాపు దూరం చేసుకుని టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్లోనే టోర్నీ నుండి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికి టీ20 ప్రపంచ కప్లో చిన్న జట్లు సత్తా చాటుతూ పెద్ద జట్లకు షాక్ ఇస్తూ టోర్నీని మరో ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. దీంతో ఒక్కసారిగా టీ20 ప్రపంచ కప్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు ఆరంభం నుండి కూడా తడబడింది. అక్కడ పిచ్చులను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ క్లిష్టమైన పిచ్చులపై శ్రీలంక బ్యాట్స్మెన్ తడబడుతూనే బ్యాటింగ్ను కొనసాగించారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 10 పరుగులకు, వన్ డౌన్ బ్యాట్స్మెన్ కామిండు మెండిస్ 4 పరుగులకు అవుట్ అయ్యారు. శ్రీలంక మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్ పాతం నిస్సంక 45 పరుగులు, ధనంజయ డిసిల్వా 21 పరుగులు, హసలంక 19 పరుగులు, మాథ్యూస్ 16 పరుగులు చేశారు. ఈ 4 మినహా మిగతా శ్రీలంక బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరూ కూడా బంగ్లా బౌలర్ల ముందు నిలబడి పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బంగ్లాదేశ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్స్లో రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరకు 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. మిగతా బౌలర్స్లో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు, తంజిమ్ హసన్ 1 వికెట్ దక్కించుకున్నారు. 125 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు శ్రీలంక బౌలర్లు ఆరంభంలో బాగా బౌలింగ్ చేసి అద్భుతంగా కట్టడి చేశారు. ఓపెనర్ హసన్ 3 పరుగులకు, మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ 0 పరుగులకు, 4వ స్థానంలో వచ్చిన షంటో 7 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 28 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో లిటన్ దాస్, సలనే తౌహీద్ హృదయ ఇద్దరు కూడా 4 వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి దుమ్ములేపారు. ఈ భాగస్వామ్యమే బంగ్లాదేశ్కు చాలా కీలకంగా మారింది. వీరిద్దరి దెబ్బకు శ్రీలంక బౌలర్లను నిస్సహాయాలుగా మిగిలిపోయారు. ఒకానొక సమయంలో వీరే బంగ్లాదేశ్ను గెలిపిస్తారేమో అని అనిపించింది. అయితే హసరంగా ఎంట్రీ ఇచ్చి లిటన్ దాస్ను 36 పరుగుల వద్ద, హృదయను 40 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత షకీబ్ ఉల్ హసన్ను మహేష పతిరానా 8 పరుగుల వద్ద అవుట్ చేయగా, మరొక శ్రీలంక బౌలర్ తుషారా రిషద్ హుస్సేన్, తస్మిన్ అహ్మద్లను వరుసగా అవుట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకకు గెలుపుపై ఆశలు పెరిగాయి. కానీ చివర్లో మహ్మదుల్లా 16 పరుగులు చేసి బంగ్లాదేశ్ను కాపాడి గెలుపు తీరాలకు చేర్చాడు. శ్రీలంక బౌలర్స్లో తుషారా ఏకంగా 4 వికెట్లు పడగొట్టగా, హసరంగా 2 వికెట్లు, పతిరానా, డిసిల్వా 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.